హలో అండి. నా పేరు డాక్టర్ సాయి శ్రీకృష్ణ. కన్సల్టెంట్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్, యాపిల్ హాస్పిటల్, తణుకు. ఇప్పుడు మన దగ్గర పేషెంట్స్‌కి నడుము ప్రాబ్లమ్‌తో వచ్చారు. వాళ్ళలో ఏంటంటే సాధారణంగా చాలా మందికి సర్జరీ ఏమీ అవసరం లేదు. 100 మందిలో ఒక 10 మందికి, 20 మందికి సర్జరీ పడే అవకాశం ఉంటుంది. ఈ సర్జరీ పడిన వాళ్ళలో వాళ్ళు కామన్‌గా అడిగే ప్రశ్న ఏంటంటే నేను సర్జరీ అయిపోయిన తర్వాత ఎన్ని రోజులకి నేను నా పనులు నేను చేసుకోగలను అనేది. సో, అది అడ్రెస్ చేయాలంటే యూజువల్లీ ప్రాబ్లమ్ అనేది చిన్నపాటి డిస్క్ జారటము అయితే గనక మనం మినిమల్ ఇన్వేజివ్ గా చేస్తాము. మినిమల్ ఇన్వేజివ్ గానీ ఎండోస్కోపిక్ గానీ చేస్తాం. అలాంటి పేషెంట్స్ సర్జరీ అయిపోయిన సాయంత్రానికే లేచి నడవటం, తిరగటం అవన్నీ చేసుకోవచ్చండి. వారం రోజుల్లో అయినా కిందకి కూర్చోవడం, కింద బరువులు ఎత్తడం మినిమం ఒక 10 kgs లోపు అలా వెంటనే చేసేసుకోవచ్చు. ఒకవేళ గనక పేషెంట్ కి ప్రాబ్లం అనేది పెద్దగా ఉండి లోపల రాడ్స్, స్క్రూస్ వేసి వెన్నుముకని బిగించడం జరిగితే గనక అలాంటి పేషెంట్స్ వితిన్ 24 hours లేచి నడవటం, తన పనులు తను చేసుకోవచ్చు. బరువులు ఎత్తడం, కింద కూర్చోటం ఇవన్నీ ఒక నెల వరకు చేయకుండా నెల తర్వాత చేయడం అనేది మంచిది. ఇంతకు ముందు పాత రోజుల్లో కంప్లీట్ బెడ్ రెస్ట్ నెల రోజులు, 2 నెలలు అని చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు మోడర్న్ కాన్సెప్ట్ ఏంటంటే సర్జరీ అయిపోయిన తర్వాత ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా లేచి మొబిలైజ్ అవటం, లేకపోతే యాక్టివ్ ఫిజియోథెరపీ చేయటం అనేది ఇప్పుడు కొత్త కాన్సెప్ట్. థ్యాంక్ యూ.